వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజు రోజుకి మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే ఇటీవల ఆయనకు రెండో భార్య ఉందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని వార్తలు బయటకొచ్చాయి. ముఖ్యంగా ఆమెకి రెండవ భార్య ఉన్నదనే విషయం మొదటగా తులసమ్మ 2021లో పులివెందల కోర్టులో వేసిన వాంగ్మూల పిటిషన్‌లో బయటకొచ్చింది. ఆ తర్వాత గత నెల అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారికి షమీం అనే ఒక భార్య ఉన్నట్టు, ఆయన ముస్లింగా కన్వర్ట్ అయ్యి అక్బర్ అనే పేరు మార్చుకున్నట్టు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని, వాళ్లకు షహాన్ షా అనే ఒక అబ్బాయి కూడా ఉన్నట్టు చెప్పాడు. అయితే షమీం ఎవరు, ఆమెను వివేకానంద రెడ్డి గారు ఎలా కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలేవి బయటకు రాలేదు. అయితే నిన్న నాటకీయ పరిణామాల మధ్య షమీం కోర్టుకు వెళ్ళబోతున్నదని, తన కొడుకు వివేకానంద రెడ్డికే పుట్టాడని, DNA టెస్ట్ ద్వారా కూడా దాన్ని కన్ఫర్మ్ చేయించుకోవాలని ఆమె కోర్టును అడగబోతుందని ఒక వార్త హల్చల్ చేసింది. ఆ తర్వాత ఆమె 2020లో సిబిఐకి ఇచ్చిన పిటిషన్ బయటకు వచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఆమె తన ప్రేమ గురించి, పెళ్లి గురించి, ఇతర అనేక విషయాలను చెప్పింది. ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్లో తన ప్రేమ, పెళ్లి గురించి ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 2005వ సంవత్సరంలో నేను బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఎంఎస్సి పూర్తి చేశాను. ఆ తర్వాత జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. మా పెద్దక్క గౌజియా బేగంకి షేక్ బాషా సాహెబ్తో వివాహం అయింది. మా పెద్దక్క భర్త కావడంతో బావ బాషా సాహెబ్ అంటే మా కుటుంబానికి ఎంతో గౌరవం. మా చదువులు పూర్తయిన తర్వాత నేను, మా అక్క జాబ్ కోసం ట్రయల్స్లో ఉన్నాము. హైదరాబాద్లోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాము. జాబ్ ట్రయల్స్లో భాగంగా హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో జాబ్ కోసం అప్లై చేశాను. కానీ రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు రికమెండేషన్ లెటర్ కావాలని, లెటర్ లేకుంటే జాబ్ ఇవ్వడం కష్టమని తెలిపారు. ఆ సమయంలో నేను వెంటనే మా బావకు చెప్పాను. మా బావ బాషా సాహెబ్ పులివెందులలోని వివేకానంద గారి ఇంటికి వెళ్ళి ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకువచ్చారు. వివేకానంద గారు బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఆయన అందరికీ ఎంతో సాయం చేస్తారు. ఆయనకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తెలుసు. వారి తల్లిదండ్రులు, వారి ఇల్లు ఎక్కడ అనేది కూడా బాగా పరిచయం. వివేకానంద సోదరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పాపులారిటీ కలిగిన వ్యక్తి. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మా బావ వివేకానంద గారితో మాట్లాడిన తర్వాత వివేకానంద గారు మాకు ఫోన్ చేశారు. అది మా సిస్టర్ ఫోను. నాకు మొబైల్ ఫోన్ నెంబర్లు సరిగా గుర్తుండవు. మా బావ బాబా సాహెబ్ వివేకానందతో ఫోన్లో మాట్లాడారు. తర్వాత వివేకానంద సార్ మా సిస్టర్ నెంబర్కి స్వయంగా ఫోన్ చేశారు. మేము ఎక్కడ ఉన్నామో అడిగి తెలుసుకుని అక్కడే వెయిట్ చేయాలని సూచించారు. కొంతసేపటి తర్వాత ఆయన ప్రభుత్వ కారులో గన్మెన్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో ఉన్న మా దగ్గరికి వచ్చారు. ఆయన మమ్మల్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లోని ఆఫీసులోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లాంజ్లో కూర్చోబెట్టి ఆయన సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడేందుకు ఆఫీసులోకి వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఆయన మమ్మల్ని లోపలికి పిలిచారు. అక్కడే ఆయన ఆఫర్ లెటర్ అందజేశారు. మేము వెంటనే షాక్ అయ్యాం. నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యానికి లోనయ్యాం. ఆ తర్వాత మేమంతా ఆఫీస్ బయటికి వచ్చేసాం. అక్కడ వివేకానంద గారు కారు దగ్గర సిగరెట్ స్మోక్ చేస్తున్నారు. ఆయన సిగరెట్ తాగుతుండగా ఒక పబ్లిక్ సర్వెంట్ అయిన మీరు ఇంత ఓపెన్గా స్మోక్ చేయడం ఏంటని ప్రశ్నించాను. నా ప్రశ్నకి వివేకానంద గారు చిరునవ్వు నవ్వి సిగరెట్ పడేసి షూ కాలితో క్రష్ చేసి కారెక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను, మా అక్క హాస్టల్ రూమ్కి వెళ్ళాము. ఆ రోజు మా అక్క హాస్టల్లో అర్ధరాత్రి తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టింది. తనకంటే చిన్నదానని నాకు జాబ్ రావడం, పెద్దదైన తనకు రాకపోవడంతో ఆమె నిరాశ చెందింది. ఇది నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కకి జాబ్ వచ్చేంత వరకు నేను జాబ్లో చేరకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ జాబ్లో జాయిన్ అవ్వలేదు.
నేను నిరుద్యోగాన్ని మిగిలిపోయాను. ఆ తర్వాత 2007, 2008లో వివేకా సార్ నాకు ప్రపోజ్ చేశారు. మా సిస్టర్ నెంబర్కి ఆయన తరచుగా ఫోన్ చేసేవారు. ఆ నెంబర్ నాకు గుర్తులేదు. వివేకా సార్ ప్రపోజల్కి ఓకే చెప్పడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. పెళ్లి అవ్వడానికి ముందు వరకు మా బంధం ఎంతో పవిత్రంగా ఉండేది. ముందు నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. నాకు ఒక తల్లి, సోదరి ఉంది. ఒక సాటి మహిళను మోసం చేస్తున్నాననే భావంతో పెళ్లికి నేను సమ్మతించలేదు. ఇది ఒక మహిళను మోసం చేయడం కాదని, అనారోగ్య కారణాలతో దాంపత్య జీవితాన్ని గడపలేకపోతుందని వివేకా సార్ నాకు వివరించారు. తన భార్యకి ఆస్తమా ఉందని, బీపీ 104 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా తన భార్యపై చూపుతున్న ప్రేమతో వివేకపై నాకు గౌరవం మరింత పెరిగింది. ఆయన ఎప్పుడూ తన భార్యపై ప్రేమ లేదని చెప్పలేదు. దీంతో ఎంతో పొంగిపోయాను. ఆమెతో తనకు శారీరక బంధం లేదని వివరించారు. అందుకే ప్రేమ కావాలని కోరుకున్నారు. ఆయన జీవితంలో ప్రేమ కరువైంది. సౌభాగ్యమ్మ కుటుంబ ప్రభావంతో తన తండ్రి తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశాడని వివరించారు. సౌభాగ్యమ్మకి 5 సోదరీమణులు, 2 సోదరులు ఉన్నారు. ఆమె మొదటి సోదరి గృహిణి. రెండో సోదరి పులివెందులలోని లయోలా కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తుంది. ఆమె భర్త సైతం అదే కాలేజీలో లెక్చరర్. సౌభాగ్యమ్మకి శివప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 2 సోదరులు. శివప్రకాష్ రెడ్డి బాగా రఫ్. వైఎస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఆయనే కంట్రోల్ చేసేవారు. అయితే రాజశేఖర్ రెడ్డి చాలా సాఫ్ట్ మనిషి. ఆయన బిజినెస్ మ్యాన్. మైండ్ గేమ్స్ ఆడుతారు. 3/10/2010 వివేకానంద రెడ్డి గారితో నాకు వివాహం జరిగింది. మా వివాహ సమయంలో నా తల్లిదండ్రులు, పెద్దక్క గజియా బేగం, ఆమె భర్త బాషాబాయ్ జాన్, మా 2 సిస్టర్స్ రహమాతియా, రేష్మా, నా తమ్ముడు సుబహాన్తో పాటు మా అక్క పిల్లలు షేనాజ్, సుమైనాజ్ ఉన్నారు. మ్యారేజ్ చేసుకోవడానికి మా ఫ్యామిలీ మొత్తాన్ని వివేకా సార్ హైదరాబాద్కి పిలిపించారు. రైలులో మేమంతా హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వివేకానంద సార్ 2 కార్లు పంపారు. అక్కడి నుండి ఖాళీగా మంచి ఫర్నిచర్ ఉన్న ఒక ఇంటికి మమ్మల్ని తీసుకువచ్చారు. మా బావ బాషాబాయ్కి కాజీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనే మా మ్యారేజ్ చేశారు. బయట నుండి ఒక రిజిస్టర్ కాజీ తీసుకురావాలని వివేకా సార్ సూచించడం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. కానీ ఆ సమయంలో కాంగ్రెస్, జగన్ మధ్య రాజకీయ రగడ జరుగుతున్నది. జగన్కి ఎలాంటి డ్యామేజ్ జరగడం ఇష్టం లేక వివేకా సార్, నేను మా బావ బాషాబాయ్నే కాజీగా పెళ్లి చేయాలని కోరాం. మా మ్యారేజీ కార్యక్రమం అంతా బాషాబాయ్నే జరిపించారు. మా వివాహానికి ముందు వివేకా సార్ ఖర్చుల కోసం 3.5 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. వీటిలో కొంత నేను పర్సనల్ షాపింగ్తో పాటు 10 తులాల బంగారం కొనుగోలు చేశాను. జగన్ సార్తో వివేకానంద సార్కి సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ పెట్టిన పలు సిబిఐ కేసులలో జగన్ సార్ ఆ సమయంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్పై విడుదల కావాలని ఎంతో ప్రార్థించాను. జగన్ గారు ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన భార్య, కుటుంబం కూడా. బాబాయిని హత్య చేయడం లాంటి చీప్ రాజకీయాలు ఆయన చేయరు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా మ్యారేజ్ ఎవరూ లేని ఒక ఇంట్లో జరిగింది. నాకు ఆ ఇల్లు ఎక్కడ ఉందో సరిగా గుర్తులేదు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్, ఇంట్లో ఒక కిచెన్ ఉన్నాయి. పెళ్లి తర్వాత అంతా అక్కడే భోజనం చేశాం. మా పెళ్లి ఆ ఇంట్లోనే ఒక బెడ్రూమ్లో జరిగింది. పెళ్లి తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వివేక సార్ ఒక కారులో పులివెందులు వెళ్లారు. మేమంతా మరో కారులో హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా మ్యారేజ్ సమయంలో వివేకానంద సార్ కల్మా చదివారు. వివేకానంద గారికి మొహమ్మద్ అక్బర్ అని పేరు మార్చాం. ఆయనను నేను ప్రేమగా నందు లేదా వివేకం అని ప్రేమగా పిలుస్తాను. కల్మా చదవటం అంటే ఆ వ్యక్తికి అల్లా పట్ల విశ్వాసం ఉన్నట్లు, ఆయనను సుప్రీం పవర్గా అంగీకరించినట్లు. మ్యారేజ్ తర్వాత వివేకానంద సార్ తరచుగా తన ఫ్రెండ్స్తో కలిసి నమాజ్ చేయడానికి మస్జిద్కి వెళ్తుండేవారు. నాకు తెలిసినంత వరకు ఆయన మస్జిద్కి ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళలేదు. అక్కడ ఆయన పూజ చేయడానికే వెళ్తుండేవారు. ఇదే విషయంపై ఆయన నేను ప్రశ్నించగా ప్రేమ శాశ్వతమైనదని వివరించారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి వివేకానంద సార్ మా ఇంటికి వచ్చేసేవారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే తిరిగి వెళ్ళేవారు. మేము కలిసి నిద్రించేవాళ్ళం. వివేకా సార్కి వారసుడు లేకపోవడంతో శివప్రకాష్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఆరాట పడుతుండేవాడు. మా పెళ్లి తర్వాత నా జాతకం ప్రకారం నా భర్తకి అదృష్టం కలిసి వస్తుందని ఉంది. ఆయన మొదట ఇది విని నవ్వారు. ఆ తర్వాత నెలకే ఆయనను మంత్రి పదవి వరించింది. వివేకానంద గారు వ్యవసాయ శాఖ మంత్రిగా నియమింపబడ్డారు.
ఇది అంతా ఆయన తన అదృష్టం వల్లనే అని తెలిపారు. అయితే మంత్రి కావడంతో ఆయనకు సెక్యూరిటీ భారీగా పెరిగింది. ఆయన ఇంటికి రావడం అసాధ్యంగా మారింది. ఇదే సమయంలో మా పెళ్లి విషయం వారి ఇంట్లో తెలిసింది. వివేకా సార్ బావమరిది శివప్రకాష్ రెడ్డి రాజకీయ వారసత్వంపై అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆస్తిపైన కన్నేశారు. నాకు ఆయన రాజకీయ వారసత్వం ఆస్తి అక్కర్లేదని, నాకు 20 ఎకరాల పొలం ఉందని, అందులో 8 ఎకరాలు వ్యవసాయం చేసుకుని జీవిస్తానని నేను ఆయనకు వివరించాను. ఆయన దానికి అల్ప సంతోషి అని నవ్వేవారు. ఈ విధంగా ఆమె తన ప్రేమ కథను చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఇంకా అనేక విషయాలను ఆమె చెప్పింది. వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి తనను బెదిరించారని షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా తెలుస్తున్నది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు ఆయన షమీంతో ఫోన్లో మాట్లాడారని, బెంగళూరులో భూ సెటిల్మెంట్ లో 8 కోట్లు వస్తాయని ఆయన షమీంకు చెప్పినట్టుగా షమీం వెల్లడించారు. తమ వివాహం వివేక కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారని పేర్కొన్నారు. తనకు వివేక సార్తో ఒక కొడుకు ఉన్నాడని, అతని పేరు షెహన్షా అని, తనను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేక చెప్పేవారని షమీం చెప్పారు. పలుమార్లు శివప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు అని షమీం బయట పెట్టారు. ఆ కారణంగానే చనిపోయారని తెలిసినా కూడా తాను రాలేకపోయానని సిబిఐకి ఆమె చెప్పింది. అంతేకాకుండా వివేకాకు సంబంధించి అన్యాయంగా వివేక గారి చెక్ పవర్ను తొలగించారని షమీం వివరించింది. తాను ఒక డీజీపీ ఇంట్లో 6 నెలల సమయంలో ఉండాల్సి వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ అధికారి ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఆ సమయంలో వివేక ఒక్కరే సెక్యూరిటీ లేకుండా వచ్చేవారని వెల్లడించింది. ఇప్పుడు షమీం వివేక ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా కోసం, తన కొడుకు వివేక కొడుకే అని నిరూపించడం కోసం హైకోర్టుకు వెళ్లబోతున్నట్టుగా పుకార్లు వ్యాపించాయి. ఏది ఏమైనా వివేకారెడ్డి హత్య పలు సంచలనాలకు తెరలేపుతున్నది. ఊహించని మలుపులు తిరుగుతున్నది. ఇప్పుడు కొత్తగా షమీం ఎంటర్ అవ్వడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందనేది చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.